హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. డెలివరీ డేట్ దగ్గరకు వస్తుంది కదండి, అందుకనేసి కొంచెం హ్యాండీగా ఉండడం కోసం అని చెప్పేసి కొన్ని ప్రీమిక్స్ ఐటమ్స్ చేశాను. అందులో ఒకటి ఈ ఉప్మా ప్రీమిక్స్ అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఉప్మాలో గీ లేకపోతే టేస్ట్ అంత అనిపించదు. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొన్ని కాజు, వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూను జింజర్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. జింజరు, గ్రీన్ చిల్లీ వేయటం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అయ్యాక ఇందులో 1 కప్ నేను బొంబాయి రవ్వ కలుపుతున్నాను. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. ఇందులోని రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకు 2 months 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. 8 బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. బాగా ఫ్రై అయింది. ఇందులోనే ఉంచితే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. సో అందుకనేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బాగా చల్లారిపోయాక 8 బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 months నిల్వ ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాము. 1 కప్పు రవ్వ తీసుకుంటానండి. అలాగే మనకి పొడిగా కావాలంటే 1 కప్ సరిపోతుంది వాటరు. లేదు కొంచెం లూజ్గా కావాలంటే 1.5 కప్ 2 కప్స్ సరిపోతుందండి. నేను మీడియంగా తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ఉప్మా ప్రీమిక్స్లో కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes 15 minutes పక్కన పెట్టేసుకున్నామంటే ఈ వాటరు ఆ రవ్వని మంచిగా అబ్జర్వ్ చేస్తుంది. సో మనకి రెడీ టు ఈట్ లాగా ఉప్మా రెడీ అయిపోతుందండి. పైన కొంచెం గీ వేసుకొని తింటే ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. 1.5 కప్కి ఇలా ఉంది. ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే మాత్రం 2 cups వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం లూజ్గా వస్తుంది. కొంతమంది ఇలా తింటారు, కొంతమంది లూజ్గా, కొంతమంది పొడిగా తింటారు కదా. వాళ్ళ చాయిస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.